ఇలాగే వెళ్ళిపోతాను ఆఫీస్. అది బయటికి వెళ్ళాలి కదండి. ఎక్కడికి వెళ్ళారు? మీరే 7:00 రమ్మన్నారు కదా, అందుకని వెళ్ళారు. 7:00 చేస్తానన్నాడా? అంటే సెంటర్కి వెళ్ళాలి. హాఫ్ అన్ అవర్ అన్నా పడుతుంది. అదంతా అయ్యే కట్ చేసిన వేదో పని. నా మాట వినవే ప్లీజ్. ఒక్కటి మన ఇద్దరం మొగుడు పెళ్ళామే. ఎలా అవుతాం? మీ నాన్న ముందా కొడుకు సైంధవుల్లో అడ్డంగా ఉంటే, అదే మీ నాన్న ముందా కొడుకు గారు సైంధవుడు గారిని అడ్డంగా ఉంటే ఎలా అవుతా అంటున్నారు. ఇక్కడ ఎందుకున్నా నీకు తెలుసా? తెలుసా? మా మావయ్య ప్రాణాలు రక్షించుకోవడానికి ఉంటామా? అంతేగాని ఈ జీవితంలో ఒప్పందం నీకు ఉండవు. ప్రతిసారి ఎన్నిసార్లు అవమానిస్తాను అయ్యా, నేను మావయ్యని కూడా మర్యాద అమ్మో, అలాగే ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడం కుదరదు. కుదరదంటే కుదరదు. శుభ్రం ఇలా రావే. తప్పండి. అందుకు కాదు ఇలా రావే చెప్తాను. షాజహాన్ తెలుసా నీకు? ఆయన భార్య చనిపోతే తాజ్మహల్ కట్టించాడు. నువ్వు చస్తే నేను తాజ్మహల్ హోటల్ కట్టిస్తా. నువ్వు ఇంత తెలివైందా అనుకున్నానే. అనవసరమైన టచ్చింగ్లు అడ్వాన్సింగ్లు చేసుకోవచ్చాడు. ఆ గంటకు ఒక శోభనం కోసం ఉండాల. అయ్యగాడు మనకు మిస్గేట్ చేశాడు. నీకెవరు చెప్పారు మామయ్య గారు? చెప్పారు మన ఊరు పెట్టి మన ఇంటి పురోహితులు కనుక్కున్నాను. మంచి ముహూర్తాలు ఉన్నాయండి అన్నాడు. నాకు అర్థం కాలేదు. అందుకే ఒక్క నరసింహం రూపంలో వీడిని పంపించారు. వాడిని నువ్వు చేతితో కొట్టేవాడు కదా. ఆ విషయాలన్నీ వాడు చెప్పాడు. అయితే మీరిద్దరూ ఆనందంగానే ఉన్నారని ముహూర్తం పెట్టించుకుని ఇక్కడ వచ్చేసారు. చూడు, అబద్ధాల పునాదుల మీద సంసారాలు నిలబడవు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. చిన్నదైన జీవితంలో సుదీర్ఘ ప్రయాణం చేయవలసిన దంపతుల మీరెందుకు ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా జీవించండి.